వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. గణేష్ స్టడీ సెంటర్ని ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. మనం ఈరోజు కిరణ్స్ అర్థమెటిక్ న్యూ ఎడిషన్లో రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్ మనం డిస్కస్ చేసుకుంటున్నాం అండి. రేషియో అండ్ ప్రాపోర్షన్ అనే టాపిక్లో టైప్ 3 మనం మాట్లాడుకున్నాం. టైప్ 3 గురించి అంటే ఆల్రెడీ టైప్ 1 టైప్ 2 కంప్లీట్ చేయడం జరిగిందండి. టైప్ 3 మనం ఇప్పుడు క్వశ్చన్ చేయబోతున్నాం అండి. ఈ వీడియోస్ అంటే కిరణ్స్ అర్థమెటిక్ క్లాసెస్ కానీ ఆర్ఎస్ అగ్రవల్ క్లాసెస్ కానీ మీకు ఎవరికైనా క్లాసెస్ కావాలనుకుంటే గణేష్ స్టడీ సెంటర్ కాంటాక్ట్ నెంబర్ 8985020648కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. లేదా గణేష్ స్టడీ సెంటర్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని కూడాను పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు అండి. మనం ఆర్ఎస్ అగర్వాల్ కిరణ్లో ఆల్రెడీ మనము టైప్ 3లో చూసుకున్నట్లయితే టైప్ 3లో 20 క్వశ్చన్స్ కంప్లీట్ చేయడం జరిగిందండి. 21 నుండి చూడండి. ఈ బుక్ అనేది మనం చూసుకున్నట్లు 9500 క్వశ్చన్స్ ఉన్న బుక్ నుండి చెప్తున్నామండి. రూపీస్ అని రాశారు. 9500 బిట్స్ ఉన్న బుక్ నుండి చెప్తున్నాము. ఎవరైతే బుక్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి నేను చెప్పేది అనమాట. అంటే మా బుక్లో కూడా లేవు సార్ అని అనుకోకుండా మీరు ఇక్కడ ఉన్న డేట్స్ మీరు చూసుకోండి. అది ఎప్పుడుది డేట్ అనేది ఆ క్వశ్చన్స్ మీరు వెతికితే ఖచ్చితంగా దొరుకుతాయండి. క్వశ్చన్ నెంబర్ 21 చూడండి. ఇఫ్ x is to y is equal to 2 is to 3, then the value of 3x plus 2y by 9x plus 5y is equal to అని ఇచ్చాడండి. x is to y is equal to 2 is to 3 నేను ముందే చెప్పడం జరిగింది. x is to y అన్నప్పుడు x by y అని రాసుకోండి is equal to 2 by 3 అండి. అంటే x is equal to 2 అని అర్థం, y is equal to 3 అని అర్థం. ఈ వాల్యూస్ని ఇక్కడ వేసేయండి. మనకు కావాల్సింది ఏంటంటే 3x plus 2y by 9x plus 5y మనకు కావాలండి. ఇందులో 3 అంటే x అంటే 2 కాబట్టి 3 2 6 అవుతుందండి. నీట్గా వేసుకోవాలనుకుంటే వేసుకోండి. 3 into 2 plus 2 into 3 by 9 into 2 plus 5 into 3 చేస్తే ఏమవుతుందండి? 3 2 6 అండి, 2 3 6 అండి, 9 2 18, 5 3 15. మొత్తం 2 ప్లస్ చేసేయండి. 6 plus 6 అంటే 12 వస్తుందండి. నెక్స్ట్ ఇక్కడ 18 plus 15 అంటే 23 వస్తుందండి. ఇక్కడ మనకి 12/23 వచ్చిందండి. ఇక్కడ ఆప్షన్ లో చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా 12/23 ఆప్షన్ లో లేదండి. ఇక్కడ నన్ ఆఫ్ దీస్ ఉందనుకోండి మనం పెట్టవచ్చు. నన్ ఆఫ్ దీస్ లేదండి. అటువంటి సందర్భంలో ఏం చేయాలంటే ఒకసారి బాగా గుర్తుపెట్టుకోండి. 100% మనం చేసిన ప్రాసెస్ అయితే కరెక్ట్ అండి. 100% మనం చేసిన ప్రాసెస్ అయితే కరెక్ట్. బట్ ఏంటంటే కొన్నిసార్లు క్రిటికల్ పొజిషన్లు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అటువంటి సందర్భంలో ఎలా చేయాలంటే ఇప్పుడు మనకి ఇచ్చిన దాన్ని ఇప్పుడు చూడండి, ఇది ఇచ్చాడు కదా, ఏంటని 3x plus 2y అని ఇచ్చాడు కదండి. దీన్ని ఏం చేస్తారంటే ప్రతి దాన్ని కూడా వైతో భాగించండి. రెండింటి కూడా దీనికి వైతో భాగించాం. అలాగే బైలో ఉన్నదాన్ని కూడా వైతో భాగించండి. ఎందుకు సార్ వైతో భాగిస్తున్నాము అంటే ఏం లేదండి, ఇక్కడ ఎక్స్ బై వై అవ్వడం జరిగింది కదండి. ఎక్స్ బై వై అవ్వడం జరిగింది కదా. ఎక్స్ బై వై రూపంలో తీసుకురావడం కోసం వైతో భాగిస్తామండి. వై క్యాన్సిల్ అయిపోయింది, వై క్యాన్సిల్ అయిపోయిందండి. ఏం మిగిలిందండి? ఇక్కడ 3 into x by y మిగిలిందండి, ప్లస్ 2 అనమాట. ఇక్కడ కూడా ఏమైందండి? 9 into x by y మిగిలిందండి, ప్లస్ 5 అనమాట. ఎక్స్ బై వై వాల్యూ తెలుసు కాబట్టి 3 into 2 by 3 అండి, ప్లస్ 2. ఇక్కడ కూడా 9 into 2 by 3 అండి, ప్లస్ 5. 3 1 3 3 అండి, క్యాన్సిల్ అయిపోతుంది. 3 క్యాన్సిల్ అయిపోతుందండి. పైన చూడండి 2 plus 2 ఏమైందండి? 4 అయిందండి. ఇక్కడ 3 2 6 plus 5 అంటే 11 అవుతుందండి. అంటే 4/11 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. చూడండి, ఇది మీకు మ్యాక్సిమం 99% ఇలాగే ఉంటాయండి క్వశ్చన్స్. ఇలా చేస్తే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఓన్లీ 1% మాత్రమే ఇలా వస్తాయండి. మీకు ఏం ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒకవేళ ఇటువంటి క్వశ్చన్స్ వస్తే ఎలా చేయాలనేది కూడా మీకు చెప్పడం జరిగిందండి. ఓకేనండి. 99% మనకి ఇలానే అర్థమవుతుంది కదండి. 99% ఇలాగే వస్తాయి. 1% మాత్రమే ఇలా చేయవలసి ఉంటుంది. ఒకవేళ మీకు ఆన్సర్ రాకపోతే మాత్రమే ఈ మెథడ్ లో చేయండి. ఈ మెథడ్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 22 అండి. ఇఫ్ a is to b is to c is equal to 2 is to 3 is to 4 and 2a minus 3b plus 4c is equal to 33, then the value of c అన్నాడండి. c యొక్క వాల్యూ కావాలండి. c యొక్క వాల్యూ కావాలన్నాడు కాబట్టి మీరు అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అక్కడ రేషియో చూసుకోండి. రేషియోలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏముందండి? సి యొక్క వాల్యూ 4 ఉందండి ఇక్కడ. అంటే 4 టేబుల్స్ ఏదైతే పోతుందో మనకు అదే ఆన్సర్ అండి. 4 టేబుల్స్ ఒకటే పోతుంది కాబట్టి ఇదే మనకు ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏం తీసుకుందామండి? ఏ ఈజ్ ఈక్వల్ 2 అని తీసుకోవచ్చు, బి ఈజ్ ఈక్వల్ 3 అని తీసుకోవచ్చు, సి ఈజ్ ఈక్వల్ 4 అని తీసుకోవచ్చు. బట్ కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే
ఇక్కడ వాల్యూ అనేది చూడండి ఇచ్చేసాడు. ఇవ్వలేదు అనుకోండి మనం అది చేయడానికి మనం డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. వాల్యూ ఎప్పుడైతే ఇచ్చాడో ఇచ్చినప్పుడు మాత్రం మీరు తీసుకోవాల్సింది అంటే ఇక్కడ సమ్ కాన్స్టెంట్ వాల్యూ ఎంతో కొంత ఉంటుంది. దాన్ని మనం ఎక్స్ గా తీసుకోవాలి. అంటే కాన్స్టెంట్ వాల్యూ అక్కడ మల్టిప్లికేషన్ జరగవచ్చు, డివిజన్ జరగవచ్చు. యాడింగ్ సబ్స్ట్రాక్షన్ జరగదండి. ఓన్లీ మల్టిప్లికేషన్ డివిజన్ మాత్రం జరగవచ్చు అనమాట. కాబట్టి దీన్ని ఈ విధంగా 2x 3x అలా తీసుకోండి. తీసుకుంటే చూడండి ఏమవుతుందండి, ఇక్కడ a ఈజ్ ఈక్వల్ 2x అని అర్థం, b ఈజ్ ఈక్వల్ 3x, c ఈజ్ ఈక్వల్ 4x అని అర్థం. ఇప్పుడు 2a అన్నాడండి, 2a అంటే a బదులు ఏం రాసుకోవచ్చండి, 2x అని రాసుకోవచ్చండి. మైనస్ 3b, b బదులు ఏం తీసుకొచ్చండి, 3x అని తీసుకొచ్చాను. 4c అన్నాడండి, 4 బదులు c బదులుగా 4x అని తీసుకొచ్చి ఈజ్ ఈక్వల్ టు 33 అండి. ఇప్పుడు చూడండి 2 2 జా 4x, 3 3 జా 9x, 4 4 జా 16x అండి. ఇక్కడ 4 ప్లస్ 16 అంటే 20 నుంచి 9 మైనస్ చేయాలండి. 20 నుంచి 9 మైనస్ చేస్తే ఎంత అవుతుందండి, 11 అవుతుందండి. 11x ఈజ్ ఈక్వల్ టు 33. మరి x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, x ఈజ్ ఈక్వల్ టు 33/11 అండి. అంటే 3 వచ్చింది అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 3 అయినట్లయితే మనకి ఏం కావాలి, ఓన్లీ c కావాలండి. c ఈజ్ ఈక్వల్ టు ఏమో ఇక్కడ 4x అండి, 4x. కాబట్టి 4 ఇంటూ x అంటే ఎంత అంటే 3, కాబట్టి 4 3 జా 12. ఈ విధంగా ఆన్సర్ వచ్చేస్తుందండి. చూడండి ఇలా చేసినా మనకు ఆన్సర్ వచ్చింది. చెయ్యకుండా ఒకటి సి వాల్యూ అడిగాడు కాబట్టి, ఇటువంటి క్వశ్చన్స్ మనం ఇప్పటివరకు 100 పైన చేసి ఉంటామండి. సి వాల్యూ అడిగాడు కాబట్టి సి ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 టేబుల్ తో పోయేదే మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. అలా మనం టిక్ చేసేవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 23. ఇఫ్ a is to b is equal to c is to d, then ma plus nc by mb plus nd is not equal to అన్నాడు. చూడండి ఈక్వల్ టు అనలేదు, నాట్ ఈక్వల్ టు అన్నాడు. నాట్ ఈక్వల్ టు అన్నాడు కాబట్టి మాక్సిమం మనకు ఆన్సర్ అనేది కాంపౌండెంట్ డివైడెండ్ అనేసి 2 రూల్స్ ఉంటాయండి. కాబట్టి 2 మాక్సిమం అవ్వచ్చు. కానీ 2 అవ్వవు కాబట్టి ఒకసారి చెక్ చేద్దాం మనము. ఇక్కడ చూడండి ఇలా ఇవ్వడం జరిగిందండి, a బై బి ఇజ్ ఈక్వల్ టు సి బై డి అని ఇవ్వడం జరిగిందండి. a బై బి ఇజ్ ఈక్వల్ టు సి బై డి అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ అంటే ఏ బదులుగా సి తీసుకోవచ్చు, బి బదులుగా డి తీసుకోవచ్చు అండి. ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే ఎంఏ ప్లస్ ఎన్సి బై ఎంబి ప్లస్ ఎన్డి అని తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ బదులుగా సి తీసుకున్నాం అనుకోండి ఏమవుతుందండి, ఎంసి అవుతుందండి. ఎంసి ప్లస్ ఎన్సి, ఎంసి ప్లస్ ఎన్సి బై ఇక్కడ బి బదులుగా డి తీసుకున్నాం అనుకోండి ఎండి బై ఎన్డి అవుతుందండి. ఇక్కడ సి కామన్ తీసామనుకోండి ఎం ప్లస్ ఎన్ మిగిలిపోతుందండి ఇంటూ సి అనమాట. ఇక్కడ డి కామన్ తీసామనుకోండి ఇక్కడ కూడా ఎం ప్లస్ ఎన్ మిగిలిపోతుందని డి వస్తుందండి. ఎం ప్లస్ ఎన్ క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి, సి బై డి అవుతుందండి. కాబట్టి ఇది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉందండి. అలాగే ఇక్కడ ఏ బదులు సి వేసామనుకోండి, సి బదులు ఏ వేసామనుకోండి, దీని నుండి చూడండి సి బదులు ఏ వేసామనుకోండి, సి బదులుగా ఏ వేస్తే అప్పుడు ఏమవుతుందండి ఎంఏ ప్లస్ ఎన్ఏ అవుతుందండి. అలాగే బి బదులుగా డి వేసాము ఇంతకుముందు, ఇప్పుడు డి బదులుగా బి వేసామనుకోండి అప్పుడు ఏమవుతుందండి ఎంబి ప్లస్ ఎన్బి అవుతుందండి. ఇక్కడ కూడా ఏ కామన్ తీసారనుకోండి ఎం ప్లస్ ఎన్ మిగులుతుందండి. ఇక్కడ బి కామన్ తీసారనుకోండి ఇక్కడ కూడా ఏం మిగులుతుందండి, ఎం ప్లస్ ఎన్ మిగులుతుందండి. 2 క్యాన్సిల్ అయిపోతే ఏ బై బి అంటే ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉందండి. మరి ఈ 2 అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే ఛాన్సెస్ లేవండి. ఎప్పుడు కూడాను రేషియో సంబంధించి కాంపోనెంట్ డివైడెండ్ అనేది మనకి సాటిస్ఫాక్షన్ కాదనమాట. కాబట్టి ఇది కూడా అలాగే ఉందండి. కాబట్టి 2 సాటిస్ఫై కావండి. మనకి ఆన్సర్స్ ఏమంటే ఈ 2 ఆన్సర్స్ అయ్యే అవకాశం ఉంది. మరి ఈ రెండింటిలో మీకు ఏది పెట్టినా కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఎక్కువ శాతం మీకు చూసే ఆన్సర్ ఏంటంటే సి ఆన్సర్ గా మనం చూస్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే కాంపోనెంట్ అండ్ లాన్ ఇది ఫాలో అవుతుంది కాబట్టి మీకు మనకి స్టార్టింగ్ లో చూసుకున్న నెంబర్ సిస్టమ్ లో కాంపోనెంట్ డివైడెంట్ రూల్స్ నుంచి చెప్పడం జరిగిందండి. అక్కడ ఒకసారి చూడొచ్చు, మీరు చూస్తే ఎందుకని అర్థమైపోతుంది మీకు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 24 అండి. ది రేషియో ఆఫ్ ఏ టు బి ఈజ్ 4:5 అండ్ దట్ ఆఫ్ బి టు సి ఈజ్ 2:3. ఇఫ్ ఏ ఈక్వల్స్ టు 800, సి ఈక్వల్స్ టు అని అడిగారండి. చూడండి క్వశ్చన్ చూడండి చాలా బాగా ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ రేషియో ఆఫ్ ఏ ఈజ్ టు బి అంటే ఏ యొక్క బి యొక్క రేషియో ఇవ్వడం జరిగిందండి. ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 4/5. ఓకేనండి. అండ్ బి టు సి, బిది సిది ఇవ్వడం జరిగిందండి. మనం డైరెక్ట్ గా రాసుకోవచ్చు. బి టు సి అన్నది 3 అన్నాడు కాబట్టి బైలో కాకుండా రేషియోలో రాసుకుంటే బాగుంటుంది. ఏ ఈజ్ టు బి, ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు 4:5 అండి. మరి బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్ టు 2:3 అండి. ఇప్పుడు మొత్తం మనకు టోటల్ కావాలి ఏదండి, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి కావాలి. ఇప్పుడు మనము ఈ విధంగా ఆరో మార్క్స్ తీసుకోవచ్చు, లేదా ఇక్కడ 2 వేసుకొని ఇక్కడ 5 వేసుకొని చేసుకోవచ్చు అండి. 4 2s ఎంత అండి, 8 అండి. 5 2s 10 అండి. 5 3s 15 అండి. అంటే 8:10:15 వస్తుందండి. ఇప్పుడు చూడండి ఏ ఈక్వల్స్ అన్నాడండి, ఏ ఇదే కదా,
ఫస్ట్ ఇదే కదా, ఏ ఈక్వల్స్ టు 800 అండి. ఏ ఈక్వల్స్ టు 800 అంటే అర్థం ఏంటండి, ఇక్కడ ఇంటూ 100 అయినట్లయితే మనకి ఏమైంది 800 ఇచ్చిందండి. మరి సి ఈక్వల్ టు సి వాల్యూ ఎంత, మరి ఇక్కడ కూడా దీనికి 100 తో మల్టిప్లై చేసామంటే దీనికి కూడా కదా 100 తో మల్టిప్లై చేయాలి లేదండి, చేయాలి. ఇక్కడ 15 into 100 ఏమవుతుందండి 1500 అవుతుందండి. ఇక్కడ 1500 ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. 1500 ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా చేసుకోవచ్చు. లేదా ఇక్కడ 15 రాగానే ఇక్కడ 15 వచ్చింది కదా, 15 లో ఏమున్నాయండి 3, 5 ఉందండి. 3, 5 ఉంది కాబట్టి 3 తో 5 తో రెండింటితో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. మరి 3 తో చూసుకున్నట్లయితే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇది క్యాన్సిల్ అవుతుంది, ఈ రెండు అవుతాయండి. మరి 5 తో చూసుకున్నట్లయితే రెండు అవుతాయండి. అంటే రెండింటిలో ఏదో ఆన్సర్ చూస్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకి ఏంటంటే 8 తో చేసినప్పుడు 800 అయింది కాబట్టి ఇక్కడ 15 తో చేసినప్పుడు 1500 అవ్వాలి కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 1500 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ త్రూ చేసినప్పుడు మనకి రెండు ఆప్షన్ మాత్రమే క్యాన్సిల్ అయ్యాయి, గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భంలో రెండు ఆప్షన్స్ అవుతాయి, అప్పుడు ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. లేదు డైరెక్ట్ గా అయిపోయినట్లయితే వెంటనే చేసేస్తే సరిపోతుందండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 25. ఇఫ్ a is to b is to c is equal to 7 is to 3 is to 5, then a plus b plus c is to 2a plus b minus c equal to అని ఇచ్చాడండి. ఇది మనం డైరెక్ట్ గా a is equal to ఏం తీసుకోవచ్చండి 7 తీసుకోవచ్చండి, b is equal to 3, c is equal to 5 తీసుకొని ఆన్సర్ చేసేయండి. మనకి ఏం కావాలండి, a plus b plus c హోల్ బై 2a plus b minus c కావాలండి. దీని వాల్యూ కావాలి. దీని వాల్యూ చూడండి, a అంటే ఇక్కడ ఎంత అండి 7 అండి, 7 ప్లస్ బి 3 అండి, సి 5 అండి. నెక్స్ట్ 2a 2 7 14 అండి, బి ఎంత అండి 3 మైనస్ 5 అనమాట. ఇక్కడ చూడండి 7 ప్లస్ 3 10 ప్లస్ 5 15 అవుతుంది అనమాట. 15 బై ఇక్కడ 10 ప్లస్ 3 అంటే 17 అండి. 17 నుంచి 5 మైనస్ చేస్తే ఏమవుతుందండి 12 అవుతుందండి. ఇది మనకి ఏ టేబుల్ తో పోతుందండి 3 టేబుల్ తో పోతుందండి. 3 5 3 4 అండి, అంటే 5:4 అని అర్థం అనమాట. 5:4 5:4 చూడండి ఎక్కడ ఉంది, ఫోర్త్ ఆప్షన్ ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 26. ఇఫ్ 2 times of a is equal to 3 times of b and also equal to 4 times of c, then a is to b is to c అనండి. 2 times of a అంటే అర్థం ఏంటంటే 2a అని అర్థం అనమాట. ఈజ్ ఈక్వల్ టు చూడండి, ఈజ్ ఈక్వల్ టు అంటే ఈజ్ ఈక్వల్ టు పెట్టాము. 3 times of b అంటే 3b ఈజ్ ఈక్వల్ టు అండ్ 4 times of c అనండి, 4c అనండి. ఎప్పుడు కూడా రేషియో మనకు కావాలంటే మాత్రం ఏకి పక్కన ఉన్నది రేషియో అవ్వదండి. అంటే చాలా మంది చూడండి 2 3 4 ఉంది కాబట్టి 2:3:4 అనేది ఆన్సర్ పెట్టేస్తారండి. 100% రాంగ్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే రేషియో ఎప్పుడు కూడా బైలో ఉండాలండి, పైన ఉండకూడదు అనమాట. ఇక్కడ బైలో ఉండడం కోసం 2కి 3కి 4కి ఎల్సిఎం తీసుకోండి. 2కి 3కి 4కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఏమవుతుందంటే 12 అవుతుందండి. ఎల్సిఎం ఏమవుతుందండి 12 అవుతుంది. కాబట్టి ప్రతిదానికి కూడా 12 తో డివిజన్ చేయండి. 12 తో ప్రతిదానికి కూడా డివిజన్ చేసినట్లయితే బై 12 చేసినట్లయితే ఇప్పుడు 2 తో 2 6 కాబట్టి ఏమవుతుందండి a/6 అవుతుందండి. 3 తో 3 4 కాబట్టి b/4 అవుతుందండి. నెక్స్ట్ 4 తో 4 3 కాబట్టి c/3 అవుతుందండి. దేర్ఫోర్ ఇప్పుడు డైరెక్ట్ గా మనం రాసి వచ్చండి a:b:c is equal to 6:4:3 అని రాసి వచ్చండి. ఎప్పుడైతే ఏకి బైలో ఏదైతే ఉందో అది మనకి రేషియో అవుతుందండి. ఎప్పుడు కూడా ఏ పక్కన ఉన్నది రేషియో అవ్వదు. మనం అంతకుముందు చెప్పడం జరిగిందండి, చూసుకోండి ఒకసారి. కాబట్టి మనకి ఆన్సర్ ఏంటంటే ఫోర్త్ వన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 27. ఇఫ్ a is to b is to c is equal to 3:4:7, then the ratio a plus b plus c is to c ఈక్వల్ టు అన్నాడండి. ఇక్కడ కూడా సేమ్ అనమాట. a is equal to 3, b is equal to 4, c is equal to 7. ఇలా మనం తీసుకోవచ్చు. మనకి ఇక్కడ కనుక్కోవాల్సింది ఏంటంటే a ప్లస్ b ప్లస్ c బై c వాల్యూ కనుక్కోవాలండి. a ప్లస్ b ప్లస్ c చూడండి, ఏ ఎంత అండి 3 అండి, b ఎంత అండి 4 అండి, c ఎంత అండి 7 అండి, బై 7. ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఇక్కడ 3 + 4 + 7 అంటే మనకి 14 అవుతుందండి. 14/7, 7తో 7 1 7 2 కాబట్టి 2 వచ్చిందండి. ఓన్లీ 2 వచ్చిందంటే దాన్ని ఏమో రాసుకోవచ్చు 2/1 అని రాసుకోవచ్చు. దాన్ని రేషియో రూపంలో రాసినట్లయితే 2:1 అని రాసుకోవచ్చు అండి. కాబట్టి 2:1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 28. క్వశ్చన్ నెంబర్ 28 ఏమి ఇచ్చారంటే ఇఫ్ x is to y is equal to 2:1, then x² minus y² is to x² plus y² equal to అనండి. ఇక్కడ కూడా సేమ్ x is equal to 2, y is equal to 1. మనం కనుక్కోవాల్సింది ఏంటంటే x² minus y² by x² plus y² వాల్యూ కనుక్కోవాలండి.
ఇప్పుడు చూడండి ఎక్స్ స్క్వేర్, ఎక్స్ అంటే ఎంత అంటే 2 కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 అండి, మైనస్ 1 అంటే 1 స్క్వేర్ అంటే 1 అండి, 4 మైనస్ 1 బై 4 ప్లస్ 1 అనమాట. 4 మైనస్ 1 అంటే ఏమవుతుందండి 3 అవుతుందండి, 4 ప్లస్ 1 అంటే 5 అండి. దేర్ఫోర్ మన రేషియో రూపంలో కావాలి కాబట్టి ఏమవుతుందంటే 3:5 అవుతుంది. 3:5 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 29. If 1000 rupees is divided between A and B in the ratio 3:2, then A will be receive అని ఇచ్చాడండి. A will be receive అంటే A, Bలు ఇద్దరు కూడా 3:2 రేషియోలో పంచుకున్నట్లయితే A యొక్క వాటా ఏమవుతుందంటే 3 పార్ట్స్ అవుతుందండి. 3 పార్ట్స్ అవుతుందంటే అర్థం ఏంటంటే 3 టేబుల్తో క్యాన్సర్ అయితే మనకు ఆన్సర్ అండి. 3 టేబుల్ ఇది పోదు, ఇది పోదు, ఇది పోదండి. ఈ మూడు కాదు కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూద్దామండి. ఏ యొక్క పార్ట్ కావాలి కాబట్టి మొత్తం అమౌంట్ ఎంత అంటే 1000 రూపీస్ అండి. ఆ 1000 రూపీస్ ని ఏ అనేవాడు 3 వాటాలు పొందితే బి అనేవాడు 2 వాటాలు పొందాడండి. అంటే మొత్తం ఎన్ని వాటాలు అంటే 5 వాటాలు చేయవలసి ఉంటుందండి. మరి ఏ అనేవాడు 3 వాటాలు పొందాలి కాబట్టి 3/5 అనమాట. 5తో చూడండి, 5 రెళ్ళ 100 అంటే 200 అండి. 200 5 200 1000, 200 ఇంటూ 3 చేసినట్లయితే ఏమవుతుందండి 600 అవుతుందండి. కాబట్టి 600 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకేనండి, అంతా చేయవలసిన అవసరం లేదు. ఇక్కడ 3 టేబుల్ ఉపయోగించుకొని కూడా మనం ఆన్సర్ చేసేవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 30. If W1 is to W2 is equal to 2:3 and W1 is to W3 is equal to 1:2, then W2 is to W3 is అని ఇచ్చాడండి. W2 is to W3 is అని ఇచ్చాడండి. ఇటువంటి క్వశ్చన్ చేసినప్పుడు కరెక్ట్గా మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇంతకుముందు చూడండి A is to B, B is to C ఇచ్చినప్పుడు B కింద B వేసాం కదండి. ఇక్కడ ఏవైతే ఈక్వల్ ఉన్నాయో దాని కింద అది వేయడానికి ప్రయత్నించండి. ఇక్కడ W1 ఉందండి కాబట్టి W1 రెండు కూడా ఒకదాని కింద ఒకటి వచ్చినట్లు వేసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. ఇక్కడ W1 మన రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి W1 మధ్య వచ్చినట్టు చూసుకోండి. కాబట్టి ఏం చేస్తానంటే ఫస్ట్ W1 ఈస్ టు W2 ఇచ్చాడు కదా, దాన్ని నేను రాస్తానంటే W2 ఈస్ టు W1 అని రాస్తానండి. ఎందుకంటే మళ్ళీ దీని కింద మళ్ళీ W1 రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అలా రాశాను అనమాట. ఇస్ ఈక్వల్ ఎంత అంటే W2 ఈస్ టు W1 ఇస్ ఈక్వల్ రివర్స్ కాబట్టి 3:2 అండి. 3:2. తర్వాత W1 ఈస్ టు W3 అండి. W1 ఈస్ టు W3 దీని వాల్యూ ఎంత అండి 1:2 అనమాట. చూడండి, W1 కింద W1 రాశాను, W1 కింద W1 రాశాను అనమాట. చూడండి, ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే ఇందులో ఫస్ట్ టర్మ్, ఇందులో లాస్ట్ టర్మ్ కావాలి కాబట్టి స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసేవచ్చు. స్ట్రైట్ మల్టిప్లికేషన్ చేసినా అయిపోతుంది, లేదా మీకు ఇంకా క్లారిటీగా అర్థం అవ్వాలంటే మొత్తం చేసుకుంటారు. W2 ఈస్ టు W1 ఈస్ టు W3 ఇజ్ ఈక్వల్ టు ఇలా మనము యారో మార్క్స్ పెట్టుకొని చేసుకోవచ్చు. 3 1 జా 3, 2 1 జా 2, 2 2 జా 4 అండి. ఇదేమవుతుందండి, ఇది W2 అవుతుంది, ఇది W1 అవుతుంది, ఇది W3 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటంటే W2 ఈస్ టు W3 కావాలి కాబట్టి W2 ఎంత అండి 3 అండి, W3 ఎంత అండి 4 అండి. కాబట్టి 3:4 అంటే ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. లేదు ఇక్కడ మీకు అర్థమైపోతుంది అండి. చూడండి, ఫస్ట్ వన్ లాస్ట్ వన్ కనుక్కోమంటుంది కాబట్టి స్ట్రైట్ మల్టిప్లికేషన్ 3 1 3, 2 2 4 కాబట్టి 3:4 అని పెట్టవచ్చు. టైం వేస్ట్ కాకుండా సింపుల్ గా చేయాలనుకుంటే ఇలా మనం పెట్టవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 31 అండి. క్వశ్చన్ నెంబర్ 31 ఏమి ఇచ్చాడండి, ఇఫ్ A is to B is equal to 3:4 and B is to C is equal to 6:5, then A is to A plus C is equal to అని అడిగాడండి. ఇక్కడ కూడా మనం ముందు ఏంటంటే ABCలని ఒకే రేషియో తీసుకురావాలండి. ఇక్కడ A is equal to 3 అని, B is equal to 4 అని తీసుకోమని అనుకోండి. ఇక్కడ B is equal to ఏమైపోతుంది 6 అయిపోతుందండి. అంటే ఇక్కడ B is equal to 4, ఇక్కడ B is equal to 6. ఎప్పుడు కూడా ఒకదానికి రెండు రకాల వాల్యూస్ ఉండవు కాబట్టి అన్ని కలిపి ఒకే దానిలో తీసుకురావాలండి. ఒకే దానిలో తీసుకురావాలంటే మనం కాంపౌండ్ రేషియో కనుక్కోవాలి. A is to B is equal to 3:4. మరి B is to C is equal to ఏమవుతుందంటే 6:5 అండి. ఇప్పుడు చూడండి, మనకి ఏం కనుక్కోవాలి, A is to B is to C కనుక్కోవాలండి. ఇక్కడ మీరు యారో మార్క్ పెట్టుకోవచ్చు. యారో మార్క్ పెట్టుకుంటే ఇలా పెట్టాలండి. యారో మార్క్ అంటే 3 6 4 6 4 5, లేదంటే 6 ముందు ఖాళీ ఉంది కాబట్టి 6 పెట్టుకోవచ్చు, 4 తర్వాత ఖాళీ ఉంది కాబట్టి 4 పెట్టుకోవచ్చు. ఏమైనా క్యాన్సిల్ అయినట్లయితే క్యాన్సిల్ చేసేస్తే సింపుల్ గా అయిపోతుంది, లేదంటే ఇక్కడ క్యాన్సిల్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ చేసామనుకోండి, చూడండి ఇక్కడ 3 6 18 అండి, 4 6 24 అండి, 5 4 20 అండి. ఇవన్నీ కూడా 2 టేబుల్ తో క్యాన్సిల్ అవుతాయి కాబట్టి 2 9 2 12 2 10. అదే ఇక్కడే 2 తో క్యాన్సిల్ చేస్తారు అనుకోండి, 2 2 2 2 2 3 3 3 9 అండి. నెక్స్ట్ ఇక్కడ 2 6 12 అండి, ఇక్కడ 2 5 10 అండి. అన్ని మనకు సింపుల్ గా వచ్చేస్తుంది అనమాట. 9:12:10 అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి మనకి ఏం అడిగాడు, ఇప్పుడు ఇది A ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుందండి, ఇది B ఈజ్ ఈక్వల్ టు, ఇది C ఈజ్ ఈక్వల్ టు అండి. మనకు కావాల్సిన రేషియో ఏంటంటే
ఏ ఈస్ టు ఏ ప్లస్ సి కావాలండి. ఏ ప్లస్ సి, ఏ వాల్యూ ఎంత అండి? 9 అండి. ఈస్ టు ఏ ప్లస్ సి వాల్యూ చూడండి, ఏ అంటే 9 అండి, సి అంటే ఎంత అండి? 10 అండి. అప్పుడు ఏమవుతుందండి? ఇది 9 అవుతుంది. 9 ప్లస్ 10 అంటే 19 అండి. అంటే 9:19. 9:19 చూడండి, ఇక్కడ సి ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఉంది కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 32. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాల్యూస్ అనేవి మాత్రం కాంపౌండ్ రేట్, ఇది మనం A:B:C కనుక్కున్నాక మాత్రమే మనం చేయవలసి ఉంటుందండి, నార్మల్ గా చేయకూడదు. ఓకే, క్వశ్చన్ నెంబర్ 32. ఇఫ్ A and B ఆర్ రేషనల్ నెంబర్స్ అండ్ A plus B root 3 is equal to 1/2 minus root 3, then A:B is equal to అడిగాడండి. ఇక్కడ చూడండి, ఇది ఒక మనకి సాడ్స్ అంటారు, సాడ్స్ అండ్ ఇండిసెస్ మనం చెప్పుకున్నామండి. ఇది ఒక కరణీయ సంఖ్య అనమాట. అంటే ఇది కూడా కాంపౌండ్ కరణీయ సంఖ్య, ఇర్రేషనల్ నెంబర్. అయితే దీన్ని మనము కాంపౌండ్ ఇర్రేషనల్ నెంబర్ కాబట్టి దీని యొక్క సంయుగ్మంతో గుణించవలసి ఉంటుందండి. ఎలా అంటే 1/2 minus root 3 ఉంది కదండి, దీని యొక్క సంయుగ్మం ఏమవుతుందంటే 2 plus root 3 అవుతుందండి. అంటే రెండింటికి, న్యూమినేటర్ కి డినామినేటర్ రెండింటికి కూడా 2 plus root 3 తో మనం మల్టిప్లై చేసేయండి. అప్పుడు ఏమవుతుంది? పైన 2 plus root 3 అవుతుందండి. బైలోకి వచ్చినప్పటికి ఇది A plus B into A minus B, లేదా A minus B into A plus B రూపంలో ఉంది కాబట్టి A square minus B square. A square అంటే 2 square అండి, 2 square minus √3 హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 3 అవుతుందండి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఏమైందండి? 2 plus root 3 అయిందండి బై 1. 1 బేసిన ఒకటే, వెయ్యిన ఒకటే. ఇప్పుడు ఏమైందంటే చూడండి, A plus B root 3 ఈజ్ ఈక్వల్ టు 2 plus root 3 అండి. ఏ ప్లస్ ఎంత ఉందంటే 2 ఉందండి. బి ప్లస్ ఎంత ఉందంటే ఏమీ లేదంటే 1 ఉన్నట్టు అనమాట. ఏమీ లేదంటే 1 ఉన్నట్టు. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 1 అని అర్థమైందండి. మనకు కావాల్సింది అంటే ఏ ఈజ్ టు బి కావాలి కాబట్టి ఏ ఈజ్ టు బి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2:1 అవుతుంది. 2:1. 2:1 ఎక్కడ చూడండి, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, మీరు ఒకసారి ఇండిసెస్ అండ్ సార్ట్స్ చూసినట్లయితే ఇంకా ఇంత ప్రాసెస్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండింటికి స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేసినప్పుడు 1 వచ్చింది అనుకోండి, డైరెక్ట్ గా దీని యొక్క వాల్యూ ఏం చేయొచ్చు అండి, మీద తీసుకెళ్లి ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్, మిడిల్ లో మాత్రమేనండి, ముందు కాదు, మిడిల్ లో మాత్రమే. మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్, ప్లస్ ఉంటే మైనస్ వేసేయడమే. ఎప్పుడండి? ఈ రెండు స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేస్తే 1 వచ్చినప్పుడు, స్క్వేర్ చేసి డిఫరెన్స్ చేస్తే. దీనికి 2 స్క్వేర్ అంటే 4, √3 హోల్ స్క్వేర్ అంటే 3 అండి. ఈ రెండు డిఫరెన్స్ ఎంత అంటే 1 కాబట్టి అటువంటి పరిస్థితిలో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా ప్లస్ పెట్టి ఆన్సర్ వేసేవచ్చు అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 33. ఇఫ్ 78 ఈస్ డివైడెడ్ ఇంటూ 3 parts విచ్ ఆర్ ఇన్ ద రేషియో 1:1/3:1/6, ది మిడిల్ పార్ట్ ఈజ్ అని ఇచ్చారండి. ఇప్పుడు మనకి ఇది ఒక రేషియో ఇవ్వడం జరిగింది. ఈ రేషియో అనేది ఫ్రాక్షన్ రూపంలో ఉంది కాబట్టి ఇక్కడ ఏమీ లేదంటే 1 ఉన్నట్టు 1కి 3కి 6కి ఎల్సిఎం చేసినట్లయితే మనకు 6 అవుతుందండి. ఎల్సిఎం ఏమవుతుందంటే 6 అవుతుంది. కాబట్టి ప్రతి ఫ్రాక్షన్ కూడా 6 తో మల్టిప్లై చేసేయండి. 1 into 6 ఈజ్ టు 1/3 into 6 ఈజ్ టు 1/6 into 6 అండి. ఈ 6 క్యాన్సిల్ అయిపోయిందండి. 6 3తో 3 2s అండి. 1 into 6 అంటే 6 వచ్చిందండి. ఇక్కడ 2 మిగిలిందండి. ఇక్కడ ఏమి లేదు, 1 మిగిలిందండి. అంటే ఇప్పుడు రేషియో ఏమైందండి, 6:2:1 అయిందండి. 3 parts గా విడదీశారు కానీ మిడిల్ పార్ట్ కావాలండి. మిడిల్ పార్ట్ ఇదే కదండి. మిడిల్ పార్ట్ కావాలి కాబట్టి ఇది ABC అని అనుకున్నాం అనుకోండి, అనుకుంటే మనకి బి పార్ట్ కావాలి. బి పార్ట్ 2 కాబట్టి మరి ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ ఎంత అంటే 78 అండి. ఈ 78 లో 2 భాగాలు అనమాట. 2 మొత్తం ఎన్ని భాగాలు చేసింది చూడండి, ఇక్కడ 6 భాగాలు ప్లస్ 2 భాగాలు 8 భాగాలు ప్లస్ 1 9 భాగాలు వేసామండి. కాబట్టి 78 into 2/9 అనమాట. ఇప్పుడు చూడండి, 9తో క్యాన్సిల్ చేయగలమా? చేయలేనట్టు ఉన్నాం, ఎందుకంటే మనకు బైలో 9 ఉంది కాబట్టి 3తో పోనట్టు ఉందండి. 3తో చూడండి, 3 2s 6 అండి. ఇంక 18 మిగులుతుంది. 3 6 18 అండి. 3తో 3 3s 26 into 2 అంటే ఏమవుతుందండి, 52 అవుతుందండి. 52/3. 3తో చూసుకున్నట్లయితే 3 1 3, ఇంకా 22 ఉంటుందండి. 3 7 21, ఇంకా 1 మిగులుతుందండి. అంటే 17 and 1/3 వచ్చిందండి. 17 and 1/3 అంటే మనకు మిడిల్ పార్ట్ చూసుకున్నట్లయితే ఎంత అంటే 17 and 1/3 అండి. కాబట్టి సి ఆప్షన్ అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 34 అండి. If x is to y is equal to 5:6, then 3x square minus 2y square is to y square minus x square is అని ఇచ్చాడండి. ఇఫ్ చూడండి, ఇక్కడ ఇఫ్ x plus y is equal to 5:6, then 3x square minus 2y square is to y square minus x square కావాలండి. ఇక్కడ చూడండి, డైరెక్ట్ గా x is equal to 5 అని తీసుకోండి, y is equal to 6 అని తీసుకోండి.
తీసుకొని ట్రై చేస్తే అయిపోతుంది మీకు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఇలా డైరెక్ట్ గా x=5 అని y=6 అని తీసుకున్నాం కదండి. ఎప్పుడు తీసుకోకూడదు అని మీకు డౌట్ రావచ్చండి. అన్ని సందర్భంలో తీసుకోవచ్చండి. ఎప్పుడు తీసుకోకూడదంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఇచ్చి ఇక్కడ వై ఇచ్చాడు అనుకోండి, వై స్క్వేర్ ఇవ్వలే, వై స్క్వేర్ ఇవ్వకుండా వై ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్ గా తీసుకోకూడదు. అది గుర్తుపెట్టుకోండి. ఎక్స్ వై వాల్యూస్ డైరెక్ట్ గా మనము 5 అని 6 అని ఎలా తీసుకుంటాం, ఎప్పుడు తీసుకుంటామంటే, ఇక్కడ ఉండే చలరాశి యొక్క పరిమాణము, ఇక్కడ ఉండే చలరాశి యొక్క పరిమాణం అంటే వై యొక్క పరిమాణం, ఎక్స్ యొక్క పరిమాణం రెండు కూడా ఈక్వల్ గా ఉండాలి. మధ్యలో మైనస్ గానీ ప్లస్ గానీ ఉన్నప్పుడు, మధ్యలో మైనస్ గానీ ప్లస్ గానీ లేకుండా ఇంటూ ఉందనుకోండి, అప్పుడు దీనికి వేరియేషన్ చూడాలండి. అంటే ఎక్కడ దీని యొక్క పరిమాణం సమానంగా ఉందనుకో డైరెక్ట్ గా తీసుకోవచ్చండి. పరిమాణం సమానంగా లేనప్పుడు మాత్రం డైరెక్ట్ గా తీసుకోకూడదు. ఓకే, కాబట్టి ఇక్కడ మనకి ఏం కనుక్కోమన్నాడండి, 3x² - 2y² బై y² - x². కాబట్టి ఇక్కడ చూడండి, 3 × x² అండి, x అంటే 5 కాబట్టి 5² అంటే 25 అండి, -2 × y² అన్నాడు, y² అంటే y అంటే 6 కాబట్టి 6² అంటే ఎంత అంటే 36 అండి, బై y² అంటే 36 - x² అంటే 25 అనమాట. ఇక్కడ చూడండి, 325 ఎంత అంటే 75 అండి, 36 2 ఎంత అంటే 72 అండి, బై ఇక్కడ చూడండి 36 నుంచి 25 మైనస్ చేస్తే ఏమవుతుంది, 11 వస్తుందండి. ఇక్కడ 75 నుండి 72 తీస్తే 3 అండి, 3/11 అనమాట. 3/11 ని మనం ఏమైనా రాసుకోవచ్చు అంటే 3:11 అని రాసుకోవచ్చు అండి. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందండి, 3:11 అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 35. If x=y 3:4, then 4x + 5y 5x - 2y అని అడిగారండి. x=3 అండి, y=4 అండి. దెన్ 4x + 5y 5x - 2y కావాలి. అంటే ఇక్కడ చూడండి, రాస్తాను నేను, 4x + 5y. ఇక్కడ చూడండి, x y రెండు కూడా పరిమాణాలు ఒకటే ఉన్నాయండి. నెక్స్ట్ బైలో చూసుకున్నా సరే పరిమాణాలు మనకు సేమ్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు చూడండి, 4 × x అంటే 3 కాబట్టి 4 3 ఎంత అండి 12 అండి. డైరెక్ట్ గా వేయట్లేదు, నేను రాస్తున్నాను. y వాల్యూ 4 కాబట్టి 5 × 4, x వాల్యూ 3 కాబట్టి 5 × 3, y వాల్యూ 4 కాబట్టి మైనస్ కదా, 2 × 4 అనమాట. ఇక్కడ చూడండి, 4 3 × 12 అండి, 5 4 × 20, 5 4 × 20 హోల్ బై 5 3 × 15 -2 4 × 8. ఈ రెండు మనం ప్లస్ చేసినట్లయితే మనకు 32 వస్తుందండి, ఈ రెండు మైనస్ చేసినట్లయితే 7 వస్తుందండి. కాబట్టి మనకు రేషియో ఏమవుతుందండి, 32:7 అవుతుందండి, 32:7. మనకి ఎక్కడ ఉందండి, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 36 అండి. క్వశ్చన్ నెంబర్ 36. If 2/3 of A is 4/5 of B, then A:B అన్నాడండి. 2/3 of అన్నాడు. 2/3 అంటే 2/3 కదండి. 2/3 ఆఫ్ అంటే ఏం పెట్టుకోవచ్చు, ఇంటూ పెట్టుకోవచ్చు. A ఈజ్ అన్నాడు, ఈజ్ మీన్స్ is equal to 4/5 మీన్స్ 4/5. ఆఫ్ అన్నాడు కాబట్టి ఇంటూ పెట్టుకోండి, B అనమాట. ఇక్కడ మీకు ఇచ్చిందంతే యాజ్ ఇట్ ఈస్ గా రాసుకుంటూ సరిపోతుందండి. ఇప్పుడు ఈ B ఇటు పంపించండి, అప్పుడు ఏమవుతుందండి, A పైన ఉంటుంది, B అనేది బైలోకి వచ్చేస్తుందండి. ఈజ్ ఈక్వల్ ఇక్కడ 4/5 ఉందండి. ఇక్కడ 2/3 అని ఇంటూ చేస్తుంది కాబట్టి ఇటు వస్తే ఏమవుతుందండి, భిన్నం రివర్స్ చేసుకోవచ్చు, 3/2 గా తీసుకోండి. 2 1s are 2 2s అండి, 2 3s ఏమవుతుందండి, 6 అవుతుందండి, 6/5 అనమాట. A/B is equal to 6/5 అండి. మరి A:B ఈక్వల్ ఏమవుతుందండి, 6:5 అవుతుందండి, 6:5. కాబట్టి 6:5 చూడండి, సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 37. If 2/3 of A is equal to 75% of B is equal to 0.6 of C, then A:B:C is అని ఇచ్చాడండి. ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోవచ్చు అని చెప్పడం జరిగింది మీకు. 2/3 ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోండి కాబట్టి A అనమాట. ఈజ్ ఈక్వల్ టు 75% అంటే 75/100 అనమాట. ఆఫ్ అంటే ఇంటూ పెట్టుకోవచ్చు కాబట్టి B. నెక్స్ట్ ఇక్కడ చూడండి, B ఈజ్ ఈక్వల్ టు 0.6 అని ఇచ్చాడు. 0.6 ఏం రాసుకోవచ్చు అంటే 6/10 అని రాసుకోవచ్చు కాబట్టి 6/10 ఇంటూ C అనమాట. ఇప్పుడు చూడండి, పైన ఏమైతే A కింద ఉందో, నెక్స్ట్ B కింద ఉందో, C కింద ఉందో, అదే మనకి ఏమవుతుందండి,
రేషియో కింద మనం కన్వర్ట్ చేసుకోవచ్చండి. కాబట్టి ఈ పైన లేకుండా చేసేద్దాం. పైన లేకుండా చేయాలంటే ముందు దీన్ని సింప్లిఫై చేయండి. ఇదేంటంటే 2a/3 అండి. ఇక్కడ మనం 25 తో క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి 25 3s అండి, 25 4s కాబట్టి 3/4b అనమాట. ఇక్కడ కూడా మనము దేంతో క్యాన్సిల్ చేసుకోవచ్చు, 2 తో క్యాన్సిల్ చేసుకోవచ్చు కాబట్టి 2 3s అండి, 2 5s అండి, 3/5 into c అనమాట. ఇక్కడ ఓన్లీ మనం ఎవరెవరికి ఎల్సిఎం చేయాలంటే 2 కి 3 కి 3 కి ఎల్సిఎం చేయాలండి. ఎల్సిఎం చేస్తే ఏమవుతుందంటే 6 అవుతుంది. ఇక్కడ ప్రతి దాన్ని కూడా 6 తో మల్టిప్లై డివిజన్ చేసేయండి. 6 తో డివిజన్ చేసేయండి. ప్రతి దాన్ని కూడా ఇక్కడ 6 తో డివిజన్ చేసేయండి. వెంటనే ఇక్కడే వేస్తున్నాండి. డివిజన్ లో ఇంటూ చేశాను అని అర్థం అనమాట. ఇప్పుడు చూడండి, ఇది 2 1s 2 3s అండి, 3 1s 3 2s అండి, 3 1s 3 2s అండి. అప్పుడు ఏమవుతుందండి, a/3 3s 9 అవుతుందండి, z ఈక్వల్ టు b/4 2s 8 అవుతుందండి, c/5 2s 10 అవుతుందండి. దేర్ఫోర్ మీకు ఏం కావాలంటే a/b/c కావాలి కాబట్టి డైరెక్ట్ గా మీరు 9:8:10 అని తీసుకోవచ్చు. 9:8:10 ఇక్కడ చూడండి ఎక్కడ ఉందండి, 4th ఆప్షన్ ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఈ విధంగా మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 38. Rs 33,630 rupees are divided among A, B and C in such a manner that the ratio of the among A to that of B is 3:7 and the ratio of the amount of B to that of C is 6:5. The amount of money received by B is అన్నాడు. B ఎంత అందుకున్నాడో మనకు కావాలన్నమాట. ముందు మనం రేషియో అనేది కాంపౌండ్ రేషియో కనుక్కోండి. A/B ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమి ఇవ్వడం జరిగిందండి, 3:7 అని ఇవ్వడం జరిగిందండి. మరి B/C కూడా ఏమని ఇవ్వడం జరిగిందండి, B/C ఈజ్ ఈక్వల్ టు 6:5 అని ఇవ్వడం జరిగిందండి. ఈ రెండింటికి మనము ఏ రేషియో కనుక్కోవాలి, కాంపౌండ్ రేషియో కనుక్కోండి. A/B/C కనుక్కోండి. కనుక్కుంటే చూడండి, ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ ఏం తీసుకోవచ్చండి, 6 తీసుకోవచ్చండి. ఇక్కడ ఏం తీసుకోవచ్చండి, 7 తీసుకోవచ్చండి. ఏమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి 3 6 18 అండి, 7 6 42 అండి, 42, 7 5 35 అండి. ఇది మనకి రేషియో అవుతుంది అనమాట. మనకి ఏం కావాలంటే బి అందుకునే అమౌంట్ కావాలి. ఇక్కడ బి ఎవరంటే ఈ మిడిల్ లో ఉన్నవాడు కాబట్టి ఈ బిలో ఏముందండి, 7 ఉంది, 6 ఉందండి. 7 టేబుల్ తో 6 టేబుల్ తో ఏదైతే క్యాన్సిల్ అవుతుందో అదే మనం ఆన్సర్ గా పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ 7 టేబుల్ తో 6 టేబుల్ తో చూడాలంటే మీకు 7 టేబుల్ తో ఎక్కువ టైం వేస్ట్ అవుతుందండి. 6 టేబుల్ లో మనకి ఏముందండి, ఇంకా మన 2 3 ఉందండి, అంటే 3 చెక్ చేయొచ్చు. 3 తో ఇది క్యాన్సిల్ అవుతుంది, చెక్ చేయండి ఒకసారి. ఇక్కడ మనకి 7 కష్టం అయిపోతుంది. 3 చూసుకున్నట్లయితే ఇక్కడ 3 తో ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది. అన్ని మాక్సిమం 2 అయిపోతున్నాయి కాబట్టి మనకి ఇది ఉపయోగపడదని అర్థమైపోయిందండి. ఎందుకంటే చూడండి ఇక్కడ కనిపిస్తున్నాయి 1 2 3 అండి. ఈ 3 3 తో పోతుంది, 9 3 తో పోతుందండి. ఇక్కడ కూడా సేమ్ ఉన్నాయండి. మళ్ళీ ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఇది 3 తో పోతుందండి. ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే ఈ 2 3, ఈ రెండు మొత్తం అన్ని 3 తో పోతాయండి. 3 తో పోవడం ఏమీ లేవు అనమాట. మీకు ఒకటి మాత్రం క్యాన్సిల్ చేయగలం, ఎందుకంటే ఇది క్యాన్సిల్ చేయగలం, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి, సరి సంఖ్య ఉంది కాబట్టి, ఇది బేస్ సంఖ్య కాబట్టి ఇది ఆన్సర్ అయితే కాదని అర్థం అవుతుంది అంతే. మనకి ఎలిమినేట్ చేయలేకపోతున్నాం కాబట్టి మనకి ప్రాసెస్ తెలుసు కాబట్టి ప్రాసెస్ చేద్దాము. అక్కడ ఏదైనా డీసమ్ కావాలంటే అప్లై చేసుకుందాం. కాకపోతే ఏమీ లేదండి. ఇప్పుడు బి యొక్క వాటా కావాలి కాబట్టి బి యొక్క వాటా చూడండి, మొత్తం 33,630 రూపాయలండి. దీన్ని మనం పంచవలసి ఉంటుంది. బి అనేవాడికి ఎన్ని వచ్చాయండి, 42 వచ్చాయండి. బి అనేవాడికి 42 వచ్చిందండి. 42 బై ఇక్కడ మొత్తం ప్లస్ చేసాం అనుకోండి, చూడండి ఇక్కడ 18 ప్లస్ 42 అండి, అంటే 60 అండి. 60 ప్లస్ 35 అండి, అంటే 95 అవుతుందండి. మొత్తం 95 వాటాలు వేసినట్లయితే అందులో 42 వాటాలు బి అనమాట. ఇప్పుడు మీరు 95 టేబుల్ వస్తే డివిజన్ చేయండి. 95 టేబుల్ రాలేదనుకోండి, డీసమ్ చేసుకోండి. డీసమ్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుందండి. ఒకసారి డీసమ్ చూద్దాం. ఆప్షన్ ముందు చేయండి. డీసమ్ 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 8 అండి 13, 16 19 అంటే 9 తీసేయవచ్చు. 1 ప్లస్ 8 అండి అంటే 9, అంటే ఇక్కడ 0 వస్తుందండి డీసమ్. ఇక్కడ చూడండి, ఇక్కడ 9 తీసేయవచ్చు అండి, ఇక్కడ డీసమ్ 6 అవుతుందండి. ఇక్కడ 9 తీస్తే డీసమ్ 6 అవుతుందండి. మరి వస్తే 0 కానీ 6 కానీ, 6 వచ్చింది అనుకోండి 2 ఆప్షన్లు ఉన్నాయి, 0 వస్తే మనకు ఒకటే ఉంది. కాబట్టి ఇక్కడ మనకి ఏది వస్తుందో చూద్దాం. ఇక్కడ 3 3 ఎంత అండి, 3 3 అంటే 9 6, ఇది ఒక 3, మొత్తం 9 కాబట్టి తీసేవచ్చు అండి, ఇవి తీసేవచ్చు. ఇంకా 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉందండి. 6 into 6 అంటే 36 కాబట్టి 0 వచ్చేస్తుందండి. బైలో 0 ఉందేమో చూసుకోండి, బైలో 0 ఉందా లేదండి. 9 తీసేస్తే 5 ఉంది కాబట్టి 0/5 అంటే మనకి ఏమొస్తుందండి, 0 వస్తుందండి. అంటే ఖచ్చితంగా 0 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అండి. మన కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది, ఇదే అవుతుంది 100% అండి. 100కి 100% మనకి కరెక్ట్ ఆన్సర్ ఇదే. ఒక్కసారి మీకు అది ఎలా అని తెలియకపోతే ఒకసారి డివిజన్ చేసేద్దాం. మనకి 95 టేబుల్ అయితే రాదు, కానీ
95 అనేది 5 టేబుల్ తో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ముందు 5 తోని లేదా 19 తోని ట్రై చేద్దామండి. 5 తో చూద్దాం. 5 19 ఇది 5 తో చూసుకున్నట్టయితే 5 6 30 అండి. 5 7 35. 35 అంటే ఇంకా 1 3 ఉంటుంది. 5 2 10 అండి. 5 6 30 అండి. 19 టేబుల్ తో చూద్దాం పోతుందేమో. 19 టేబుల్ తో చూసుకున్నట్లయితే 19 తో 19 3 57 అండి. ఇంకా 1 or 2 ఉంటుంది. 19 5 95. 95 అంటే ఇంకా 76 ఉంటుందండి. 4 అంటే 354 వచ్చిందండి. అంటే 354 into 42. ఇక్కడ చూడండి డివిజన్ చేయడం కొద్దిగా కష్టం. మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషన్ ఉందండి, పెద్ద మల్టిప్లికేషన్. ఈ మల్టిప్లికేషన్ చేసినప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది కాబట్టి నేను ఏంటంటే డీసెంబర్ చేస్తాను. మీరు చేయాలనుకుంటే మొత్తం చేయొచ్చు. చేస్తాను చూడండి మీకోసం. 2 into 4 అంటే ఎంత? 8 అండి. 2 5 10 0 1 2 3 6 + 1 అంటే 7 అండి. మళ్ళీ 4 తో చేసినట్లయితే 4 4 16 1 4 5 20 + 1 21 2 మిగులుతుంది. 4 తో 4 3 12 + 2 అంటే 14 అండి. ఇప్పుడు మొత్తం ప్లస్ చేయండి. ఇది 8 అండి, ఇది 6, ఇది 8, ఇది 4 1 అండి. 14868 అండి. 14868 సరిపోయిందా లేదండి? వచ్చింది చూడండి. అంటే మీరు ఇక్కడ డివిజన్ ప్లస్ మల్టిప్లికేషన్ ఈ రెండు చేస్తే మీకు ఆన్సర్ వస్తుందండి. అలా కాకుండా సింపుల్ గా మీరు డీసమ్ చేశారు అనుకోండి, డీసమ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. ఎవరికైతే డీసమ్, ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో డీసమ్ మీకు రాదనుకోండి, వెంటనే మీరు చేయవలసిన పని ఏంటంటే డీసమ్ బై గణేష్ సార్ అని యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. గణేష్ సార్ ఇక్కడ డీసమ్ అని చెక్ చేసినట్లయితే యూట్యూబ్ లో చాలా మంది చూపిస్తాయండి. వాళ్ళన్నీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరండి డీసమ్ సంబంధించి. మనమైతే డీసమ్ యొక్క లోటుపాట్లు అంటే ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు, ఏ సందర్భంలో చేయాలి, ఏ సందర్భంలో చేయకూడదు అన్ని కూడా మనము ఎక్కువ రూల్స్ చెప్పుకుంటూ చెప్పాం కాబట్టి డీసమ్ బై గణేష్ సార్ మీరు యూట్యూబ్ లో చెక్ చేసినట్లయితే దానికి సంబంధించిన వీడియో వస్తుంది. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 39 అండి. ఇఫ్ 2a is equal to 3b is equal to 4c then a is to b is to c is అని ఇచ్చాడండి. అంటే ఇక్కడ చూడండి ఇటువంటి క్వశ్చన్ ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. సేమ్ క్వశ్చన్ కూడా చేసినట్టున్నాం మనము. 2a is equal to 3b is equal to 4c అండి. ఎప్పుడు కూడాను ఈ ఆల్ఫాబెట్ కి పక్కన ఉన్నది రేషియో అవ్వదండి. మనకి బైలోకి తీసుకురావాలి కాబట్టి 2కి 3కి 4కి ఎల్సిఎం చేయండి. 2కి 3కి 4కి ఎల్సిఎం చేసినట్లయితే 12 అవుతుంది కాబట్టి ప్రతి దాన్ని కూడా 12 తో డివిజన్ చేసేయండి. ప్రతి దాన్ని కూడా 12 తో ఇలా డివిజన్ చేసేయండి. డివిజన్ చేస్తే కిందకి వచ్చేస్తుంది అనమాట. 2 తో 2 6 కాబట్టి a/6 అండి. 3 తో 3 4 కాబట్టి b/4 అండి. 4 తో 4 3 కాబట్టి c/3 అండి. దేర్ఫోర్ డైరెక్ట్ గా మనము రేషియో కావాలంటే a/b/c ఏమని రాసుకోవచ్చు అండి? 6:4:3 అని రాసుకోవచ్చు అండి. ఇది మనకు రేషియో 6:4:3. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 40 అండి. క్వశ్చన్ నెంబర్ 40 ఏమి ఇచ్చారంటే ది రేషియో 4:3.5 ఈజ్ టు 2/5 ఈజ్ ద సేమ్ యాజ్ అని ఇచ్చాడండి. దీని యొక్క వాల్యూ కావాలి మనకి. ఇప్పుడు చూడండి మనకి ఇలాగ ఇచ్చాడండి 4/3.5 అండి బై నేను 2/5 అని రాసుకున్నాను అనమాట. ఇప్పుడు దీన్ని నేను 2² 3.5 అని రాసుకున్నాను అండి బై 2/5. ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉందండి? a⁴m o⁴n రూపంలో ఉందండి. కాబట్టి a⁴m అని రాసుకోవచ్చు అండి. దాని ప్రకారం మనం 2 into 3.5 అంటే ఏమవుతుందండి? 2⁷ అవుతుందండి బై 2/5. తర్వాత మనం చూసుకున్నట్లయితే a⁴m బై a⁴n రూపంలో ఉందండి. దీన్ని ఏమని రాసుకోవచ్చు అండి? a⁴m - n అని రాసుకోవచ్చు అండి. మీకు ఘాతాంక న్యాయాలు మీకు వచ్చినట్లయితే సింపుల్ గా చేయొచ్చు అనమాట. దాన్ని ఏమని రాసుకోవచ్చు? 2⁷ - 5 అని రాసుకోవచ్చు అండి. ఏమీ లేదంటే బయట 1 ఉన్నట్టు అర్థం అనమాట. 2⁷ - 1 అంటే 2² అవుతుందండి. 2² 1 అండి. 2² అంటే 4 కాబట్టి 4/1 అండి. దీన్ని మనం ఏమి రాసుకోవచ్చు అండి? 4:1 అని రాసుకోవచ్చు అండి. 4:1. ఇక్కడ మనకి ఆన్సర్ ఏమవుతుందండి? 4:1 ఈస్ కరెక్ట్ ఆన్సర్. అంటే ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఈ విధంగా చేసుకోండి, మీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకే, అర్థమైంది అనుకుంటాను. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే 40 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. రిమైనింగ్ క్వశ్చన్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోస్ కోసం గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ను కూడా గణేష్ స్టడీ సెంటర్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.